మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండల పరిధిలో ఇంటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో సమకూర్చాలని ఎంపీడీఓ కేతు శ్రీనివాసులరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓ ఛాంబర్లో అన్ని గ్రామ సచివాలయ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రాంతాల వారీగా ఇంటి పన్ను బకాయిలను వివరాలను సేకరించి వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. పన్నులు చెల్లించని గృహ యజమానులను గుర్తించి వారికి అవగాహన కల్పిస్తూ బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్ను వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా గ్రామ సచివాలయాల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇంటి పన్నులు ముఖ్యమైన ఆదాయ వనరుగా నిలుస్తాయని, గ్రామాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగాలంటే పన్నుల వసూళ్లు సమయానికి పూర్తి కావడం అవసరమని ఎంపీడీఓ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో వసూళ్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. తదుపరి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణ శాఖలకు చెందిన సిబ్బందితో ఆయా శాఖల పురోగతి గురించి సమగ్రంగా చర్చించిన ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో ప్రజలకు చేరువ చేయాలని తగు మార్గదర్శకాలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ, వింజమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, గ్రామ సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే బీటప్ కలుగుతున్నారో వాటి షేర్ చేసేసి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మన అరేంజ్ ఇప్పుడు చేసుకోవాలి. అవన్నీ కూడా గవర్నమెంట్స్ అయితే కొంచెం చెప్పడం 80% అయిపోయింది. ఈరోజు ఒక 30-33 దాకా అవసరం. సంస్థలో కూడా అది తిక్కు పెట్టాలి. 10,000 పైన ఈరోజు ఇది కట్టించాము. నాకు వేరేది వాళ్ళని అడుగుతా. రోజు సాయంత్రానికి మీరిద్దరూ నాకు 10,000 కంటే ఎక్కువ పెండింగ్ ఉన్నటువంటి లిస్టులో ఎంతమంది చేత కట్టించారు అనేది కావాలి. నేనే కదా పెట్టింది. ఏ పనులున్నా పక్కన పెట్టుకోండి. అర్థమైందా? నాకు ఆ పని ఈ పని ఏదైనా 20 రోజులు పక్కన పెట్టుకోండి. 20 రోజులు ఆదివారం లేదు, పండగ లేదు, ఏం లేదు. కావాలంటే వచ్చే నెల మీకు సెలవులు ఇస్తారు. అది ఉదయము సాయంత్రం, ఉదయం 11 గంటల దాకా మనం ఫీల్డ్లో ఉండాలి. ఈవినింగ్ 4 నుంచి 7-8 వరకు మనం ఫీల్డ్లో ఉండాలి. అది ఇప్పుడు రూరల్ పరిస్థితి ఏంటి అంటే, టౌన్లో అంటే ఓకే, రూరల్ అన్నా మనకు అన్నీ కలెక్ట్ అవ్వాలి కదా. తక్కువ అమౌంట్ ఉంటాయి ఇక్కడ. సపోజ్ లెక్కవరపాలెం అవుతున్నాయి సార్. 2 గోకావరపాలెం హౌసెస్లో ఎవరు లేరు సార్.
అన్ని తలుపులు తాళాలు వేస్తున్నాయి. మనం వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు లింక్ ఓపెన్ కాలేదనేది చెప్తున్నారు సార్. మనకు ఓపెన్ అవుతున్నాయి కదా, తాత్కాలికంగా పౌరులు పనికి పోతున్నారా లేకపోతే సంవత్సరాల పాటు ఉన్నారు సార్. సంవత్సరాల పాటు వెళ్తారు సార్. విజయవాడ అంతా తెలంగాణలోనే ఉంటారు. పనికి వెళ్తారు. ఇంటికాడ చూస్తే తాళాలు వేస్తుంటాయి. అక్కడేమో మనుషులు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఈ సిద్ధార్థ అంటే సరిగ్గా కట్టు ముందు జాయిన్ చేయాలి. లేదు కడుతున్నారు మొత్తం లైన్ చేసుకుంటారు. ఇంత పొరపాటు ముట్టేది వాళ్ళు పనులు తిన్నాలు ఉంది కదా, తిన్నాలకు రారా? తిరునాళ్ళకు వాళ్ళకి పోల్ రావడం వల్ల అందరూ ఊళ్ళో తిన్నాలకి పల్లెల్లో వాళ్ళకి సంబంధం లేదా? ఉంది సార్. ఏ ఊరు తిన్నారు నేరేడు పల్లి వాళ్ళు సపరేట్ తిన్నారు. వాళ్ళకి ఫోన్ నేరేడుపల్లి ఎవరు చూస్తున్నాడు? నేరేడుపల్లి ఎన్ని అసెస్మెంట్ ఉన్నాయి, ఎన్ని కట్టారు? మొత్తం కలిపి 650 సార్. పల్లెలు 351 అయిపోయింది. 300 నేరేడుపల్లి వరకు అయితే 60 ఉంటాయి సార్. 60 ఉంటాయి. యావరేజ్ ఎంత ఉంటుంది అక్కడ? 3-4 ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. డోర్ లాక్ ఇల్లు అలాగా? డోర్ లాక్స్ అనేది ఉన్నాయి సార్. సాతనపల్లంలో కూడా డోర్ లాక్ ఉన్నాయి సార్. డిమాలిషన్ ఏమున్నాయి ఉన్న వాటిలో? డిమాలిషన్ ఉన్నాయి సార్. లిస్టులు ఉంటాయి. ఓకే సార్. ఇల్లు ఉన్నాయి. అది ఓపెన్ కాలేదని చెప్పారు. సరే ముందు లిస్ట్ తీసి పెట్టుకుంటే లాస్ట్ 10 రోజులు ఇస్తారంట. మొత్తం ఒక 15 20 వస్తుంది. 20 ఇల్లే కదా. ఇప్పుడు లిస్ట్ తయారు చేసుకోండి. మైక్ అడ్రస్లో ఇప్పుడు మైకు డబ్బులు కంటిన్యూ కావాలి 20 సార్. సార్ మైక్ రెడీ చేయించాను సార్. అదే నా పెన్ డ్రైవ్ వాడికి అది ఇస్తే ఇచ్చేస్తే వాడికి నాకు అంత ముందు కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఇంత ముందు కానీ పెట్టించింది సార్. మందు కొట్టించింది.